హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు వచ్చేసి ఈవినింగ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ అవుతుంది. చాలా కామెంట్లు వస్తూనే ఉన్నాయి, చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్పేసి. రియల్ మ్యాచ్ ఎంతైతే ఎక్సైటెడ్గా ఉన్నారో ఆడియన్స్, మా ఆడియన్స్ కూడా అంతే ఎక్సైట్మెంట్ చూపిస్తారు. కాబట్టి ఈరోజు మళ్ళీ టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. కాకపోతే చిన్న కరెక్షన్, పోయినసారి వీడియో అడిగినా కదా టీం చేంజ్ చేయమంటారా అని చెప్పేసి చాలామంది వద్దన్నట్టుగానే కామెంట్ చేసారు, కొంతమంది షఫల్ చేయమన్నారు. సో ఇది లాస్ట్ మ్యాచ్, మా ఓన్ టీంలతోనే మేమైతే ఆడుతున్నాము, సేమ్ పాత టీంలు ఏవైతున్నాయో అవిట్లతోనే. సో ఈ వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి టీం సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఎవరు గెలుస్తారో వాళ్ళు ఎవరు ఇష్టమైన టీం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసే హెడ్స్, టేల్స్, జీటీ ఎందుకు? ఆర్సీబీ ఇదివరకు ఆడినాం. ఓకే, ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. ఇప్పుడు మేమైతే ఆర్సీబీ, వీళ్ళు వచ్చేసి జీటీ. డ్రెస్సెస్ చేంజ్. ఆడియన్స్ బీ లైక్ చేయి, ఆర్సీబీ వాళ్ళకి వచ్చిందిరా ఓడిపోతుంది ఇలా గెలిచుడే. బ్యాటింగ్ కోసం అయితే టాస్ వేస్తున్నాం, చూద్దాం ఈసారి ఏది గెలుస్తుందో ఏం కథ అని చెప్పేసి. ఆర్సీబీ వచ్చేసి ఒక్కటి ఓడిపోలేదు, టాప్లో ఉన్నది. మీది కూడా టాప్లో ఉన్నది కదా, టాప్ 3 టాప్ 4 ఉన్నది. చలో లెట్స్ స్టార్ట్. హెడ్స్, టేల్స్. మ్యాచ్ గెలుతామో లేదో కానీ టాస్ అయితే గెలిచినాం. కమాన్ ప్లేయర్ ఏది తీసుకున్నాం రా? మీరు ఏదంటే అదే తీసుకున్నా ఓడిపోతున్నాం. బౌలింగ్ బౌలింగ్ ఓకే, మా వాళ్ళు వచ్చేసి బౌలింగ్ తీసుకున్నాం అనుకుంటారు. యాజ్ యూజువల్ బౌలింగ్. ఆర్సీబీ won the toss and selected to bowl first. జీటీ lost the toss and selected to bat first. మీకు వచ్చింది కదా, మీరు సెలెక్ట్ చేసుకునే ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ అయితే నేనే ఎక్కుతానా, ప్రతిసారి ఎక్కినట్టు. కొన్ని చేంజెస్ అయితే వేస్తున్నాం, మేబీ అవిటితో గెలుస్తాం కావచ్చు. విజయాడు వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ వేస్తుండు. విజయ కిట్టుగాని ప్లేస్లో కుక్కను ఊహించుకో, కుక్కను రౌత్తో కొడతావు కదా, ఏదైనా గజ్జి కుక్క వస్తే. కిట్టుగాడు గజ్జి కుక్క అనుకో. ఇప్పుడు బాల్ అందుకొని సంపుడు చంపితే కయ్యి అని కూడా బయట కొడుకు మొక్కియాల. బాల్ మొక్కియాంకి ఫస్ట్ ఓవర్ నువ్వే వెయ్యి. ఏం కదా చెప్పేందుకు గజ్జి కుక్క అనుకోకూడదు. ఇదో సంపుడు చంపితే టప్పు పడి ఎగిరిపోయి మొత్తం నెట్టు పడాలి. బయట లేచారు అదే ఆయన తప్పది. ఏం కదా వాళ్ళు అయితే మంచి ప్లానింగ్ తో ఏం చెప్పకుండా సరే చేతులు ఊపితే సరే అదే వాళ్ళు అదే ఊపుతారు, చేతులే ఊపుతారు. ఏదో మ్యాచ్ 20 కొట్టినా 2 ఓవర్ల, అదే 20 కొట్టిన 20 కొట్టినా సరే నువ్వు ఒక 20 కొట్టినా అనుకో, మేము తర్వాత ఫ్రీగా ఆడుకుంటాం. వాళ్ళు ఏదో ప్లాన్ తోటి వచ్చారు, మనం కూడా అదే ప్లాన్ తోటి కొంచెం చూసుకొని మన తర్వాత మళ్ళీ సైడ్ అయితే అయిపోయింది. Let's start the match. వైడ్ ఒక స్కోర్ వచ్చింది. వైడ్ లేక్. కమాన్. Seven runs. కమాన్. Seventeen runs. అబ్బా, 4 balls. ఓ కరెక్ట్ బాల్, వికెట్ కావాలా. కమాన్ వైడ్ అయ్యాకరా. 18 score. ఇక్కడికి జారి తాకింది. 4. స్కోర్ వచ్చేసి 22 ఓవర్ అయిపోయింది. సేమ్ ఇదే ఊపులాడు మంచిగా 100 కొడదాం. ఓకే ఇక ఇప్పుడు ఎట్లా అంటే బౌలర్ ఇప్పుడు కొంచెం బెంచుతాడు ఇట్లా బేస్. అరే
అబ్బా 4 26 రాత్రి ఏదిరా 30 స్కోర్ 30 పోతుంది స్కోర్ ఓవాలని చెప్తుండు కావచ్చు వైట్ 31 స్కోర్ పాలు పట్టు అట్టుకోగల లాబాల్ 4 స్కోర్ వచ్చేసి 31 2 ఓవర్స్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మన రామ్ ఆడుతుండు రాము మంచిగా ఆడు ఓకేనా ఎంజాయ్ ఆల్ ద బెస్ట్ నా ఫేవరెట్ బౌలర్ అయితే వచ్చేసిండు అరుసుకోవాలి గట్టి ఈసారి ఫుల్ కోరా కవరా అంటే వికెట్ల కడమున్నమాట గుడ్ ఫీలింగ్ మతే గుడ్ ఫీలింగ్ వైట్ 2 balls 32 స్కోర్ రాత్రి 6 పోతుండే మిస్ అయింది జారిండు జారి సుర్రమంటున్నారా కాలు లాటు ఈ ఓవర్లో అయితే కొడుతున్నా తెలియదు మనోడు బాల్ మొత్తం బూస్టింగ్ ఉంది మొత్తం ప్రాక్టీస్ చేసినట్టు మొత్తం లాటు వైడ్ మనోడే 2 వైడ్ లేచి 2 స్కోర్ ఇచ్చిండు నాకు లాబాల్ అడ్డగోలు దమ్మొస్తుంది ఏరా మాతే స్కోర్ వచ్చేసి 34 3 ఓవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఏమైనా మిస్టేక్ అయితే కింద యాక్చువల్ స్కోర్ వస్తుంది ఇప్పుడు ఏదైతే రన్నింగ్ అవుతుందో 4th రన్నింగ్ 34 స్కోర్ అప్ తాకింది 2 balls ఆబ్రా కోతే నో స్కోర్ లాత్రి ఎందుకు గుర్తులే నేను మామూలుగా ప్రాక్టీస్ చేయలే వాళ్ళు లాటు మెల్లగా ఎత్తుండి ఏడు పడతాడు ఊపుతున్నా 6 లాబాల్ ఆగి 6 కొడితే ఆ కిక్కే వేరు స్కోర్ వచ్చేసి 40 4 తాకిపోయింది కదా ఆప్తా అయిపో 4 overs కంప్లీటెడ్ స్కోర్ అప్ 44 బాగా కొట్టిండు అనుకుంటే అంత బిస్కెట్ చేసిండు 4 ఓవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది స్కోర్ వచ్చేసి 44 12 రన్లు కొట్టినా అంతేనా 12 కాదు 12 కాదు 31 దాకా వాడే గుంజుకొచ్చిండు 13 కొట్టినా 13 కొట్టినా ఇప్పుడు అంటే వాళ్ళే మనలో ఇచ్చారు వైడ్లో ఎంత కావాలో టార్గెట్ మీకు 60 తీసుకోమా 60 పైన తీసుకుని పోదాం ఓకే 50 లోపల అవుట్ చేయగలిగితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి లేకుంటే కష్టం స్కోర్ ఆఫ్ 50 గుజరాత్ టైటన్స్ స్కోర్ 50 రాత్రి వైడానా పోవారా 51 హై స్కోర్ వచ్చేసి 65 ఉండే మరి చూడాలి అరే స్కోర్ ఆఫ్ 51 ఇంకా 6 బాల్ ఉన్నాయి చూడాలి ఎంత వస్తుందో మరి స్కోరు మతిని గారు కూడా ఇలా ఫామ్లో ఎటో ఎత్తుండు మరి బ్యాట్ కింద వేసినాం 50 అంటే గేమ్ అవసరం లేదు ఇక
59. అబ్బా రాత్రి లాటు ఎంత స్కోర్ ఎంత 65. అర్రే అర్రే 66 టు విన్. పోయినసారి ఇదే ఆర్సీబీ టీం 65 ఇస్తే 66 కొట్టినాం మనం. ఆ రోజు ఏమిలేరా జీటీ ఉండేనా? కాదు అరే సిఎస్కేనా కాదు జీటీగా ఏమో ఏమో గుర్తులే నాకు. అదే ఒకటి వేసినాం మరి ఇలా మేము 65 ఇచ్చినాం మరి వీళ్ళు ఎంత కొడతారో చూడాలి. ఇక ఇవాళ నేనైతే ఓపెనర్ ఎక్కుతున్నా. చాలా ఓపెనర్ పోతున్నా అయితే లేకుంటే ఇక టెన్షన్ పడద్దు. బౌలింగ్లో కవర్ చేసినాం కానీ బ్యాటింగ్లో ఏం కవర్ చేసినవరా? కవర్ చేసిన 20 రన్లు ఇచ్చిన ఫస్ట్ ఓవర్ రా. ఫస్ట్ ఓవర్ నువ్వు ఏమంటే వేయలే, నన్ను వేయించిన ఆయన పోయింది. ఎట్లయితే ఏ ఓవర్ అయితే కవర్ చేయాలి. నువ్వే కొట్టాలి ఇక. ట్రై చేస్తా, ఐ విల్ ట్రై. నేను అవుట్ అయితే మాకు బ్యాకప్ లేదు. టార్గెట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ అంటే ఎక్కువ కూడా కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు 65 కొడితే 66 కొట్టి విన్ అయినాం. మచ్చా ఫస్ట్ ఒక 3 ఓవర్లు కవర్ అయింది అనుకో, తర్వాత 3 ఓవర్లు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 వికెట్లు పడ్డా సరే. ఇకంతే మజా రే. ఫోర్ 2 balls 8 runs. బీట్. ఓకే మామవుతున్నా. వికెట్ పోయి ఆకింది అనుకో, బ్యాకప్ లేదు మరి. అరే 12 runs. లాటు స్కోర్ ఆఫ్ 12. బట్రా 16 runs. పట్రా 2 బాల్ బీట్ అయ్యారా. 16 స్కోర్ ఆఫ్ 17. అద్దాలు తీసేయాలి కదా తప్పది. క్యాచ్ మచ్చా. అబ్బా 17 చెయ్యి అంటే దబ్బుమని 23. 4. క్యాచ్ రా. 27 score up. నో స్కోర్. లాటు నో స్కోర్. స్కోరే. పట్రా ఓవర్ పరా బాబాయ్. Score up 2 overs completed 27. ఇంకా మత్తుకుందరే కొట్టేది బరాబరి పోతుంది అన్నట్టు. ఒక్క ఓవర్ బీట్ అయినా కొట్టరాదు ఇక. 28. కమాన్ బాబాయ్. 1 ball. కమాన్ సేమ్ బాల్. క్యాచ్ రా మచ్చా, ఎగుర్రా. సేమ్ బాల్. 35. 2 బాల్ రామ్. ఒకటి వెనక పోయింది. 2 ఆపినావు. ఒకటి మిస్ అయింది కదా. 4 వద్దా. 34 score up. 2 అయినాయట. ఇది మచ్చా పట్రా. జల్ది బిల్డింగ్ సూపర్. ఓ 41. లాస్ట్ బాల్. ఏరా ఆల్ రియల్.
స్టెప్ ఎగురుతుంది బాల్ 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 ఫీల్డింగ్ 3 balls లాటు మచ్చా అవుతారా స్టెప్ తీసుకో లాస్ట్ బాల్ 43. ఇంక 23 రన్లు కొట్టాలి 12 బాల్ 23 రన్లు డ్రింక్స్ బ్రేక్ 12 బాల్ 23 రన్లు కొట్టాలి 43 స్కోర్ 43 వైడే లేదా లాస్ట్కు కమాన్ తాకింది బాల్ రా బాబాయ్ బాల్ రా 44 కమాన్ బచ్చా పడ్రా ఆబ్రా వెల్ ట్రై 48 ఎసే సేమ్ బాల్ మచ్చా 49 ఓకే నో ప్రాబ్లం ఇగో 50 మచ్చా వచ్చిందిరా ఫిఫ్టీ 56 ఇంకా 10 కొట్టాలి ముంగడి దించిగా జరదా 6 4 6 రన్లు కొడతా నేను 6 బాల్ 6 రన్లు మచ్చా ఓకే 4 64 స్కోర్ అప్ ఒక్కటి కొడితే రా 2 కొడితే విన్ను చెప్పినా మిడిల్ స్టెప్ వేయకు ముంగడి తీసుకో బాల్ నేను చెప్పినా కానీ ఓ బాలే రామ్ క్యాచ్ అయితే మిస్ కావద్దు పడ్రా కొట్రా వికెట్ అర్రే రామ్ రా 3 బాల్ 1 రన్ డ్రా మ్యాచ్ 3 బాల్ 1 రన్ కొడితే విన్ను బాబాయ్ క్యాచ్ అయితే మాత్రం మిస్ కావద్దురా ఆరు మ్యాచ్లు ఆడిన తర్వాత ఆర్సీబీ లెక్కన మాకు సక్సెస్ కొద్దిగా లేట్ వచ్చింది బట్ ఎనీవే వినా అరే బ్యాటింగ్ రాలేదని ఏం అనుకోకుర్రే మొత్తానికి కదా గెలిచిన పవర్ ఆఫ్ ఆర్సీబీ మొత్తానికి అయితే ఇవాళ ఇంటర్వ్యూ ఇద్దాం లేక గెలిచి ఆగుతలేరు రా మచ్చాడు కష్టపడి గంత కొట్టిండు వీడు బీటీ వేయకుండా వీడు 10 రన్లు కొట్టుంటే మేబీ ఏమైనా టార్గెట్ మంచిగా ఉంటుండే కావచ్చు ఈసారి కొట్టలేదు మళ్ళీ నేను ఇవ్వలేదు స్కోర్ ఎక్కువ ఇచ్చిన పోతే ఒకసారి గెలుపు రుచి వాళ్ళ కూడా చూపిద్దామని చెప్పేసి ఈసారి అయితే విన్ కానీ చేసాం లాస్ట్కి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అరే 6 మ్యాచ్లు ఒకటి గెలిచినాం వాళ్ళు ఆడి వేస్ట్ గంత మంది ఆడిరు ఒక్కడు పంపించినాం. సో మొత్తానికి గాయస్ 6 మ్యాచ్లు ఆడిన తర్వాత 5 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఇక్కడ ముచ్చట చెప్తున్నా మేమైతే గెలిచినాం ఇదే టీంతోని. సో టీం చేంజ్ చేద్దామా ఇదే టీంతోనే కొనసాగుదామా కామెంట్ అయితే వేయర్రి. నేను అవుట్ అయితే మళ్ళీ ఆగమే అయిపోవు, అవుట్ కాకపోయే వరకు గెలిచింది మురిసేదే మురుతుర్రు. బౌలింగ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చినా నువ్వు లేకపోతే నేను కొట్టడం ఇంకేంది నెక్స్ట్ మ్యాచ్ అందులేదుగా ఇదే టీంతో నాటి ఆడతాము. మొత్తం టార్గెట్ వచ్చేసి 65 ఈ గ్రౌండ్లో హైయెస్ట్ అదే కొడతామో లేదో అని చెప్పేసి ఏమైందంటే నేనే ఓపెనర్ పోయినా అన్ని ఓవర్లు వీళ్ళకి బ్యాటింగ్ రాలే కానీ మొత్తానికి అయితే మ్యాచ్ గెలిచినాం. సాటిస్ఫైయింగ్ ఉన్నారా? సాటిస్ఫైడ్. నిజంగా ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. మస్తు అన్నమాట. ఎందుకు అర్థమవుతలేదురా? మస్తు అన్నవుగా విన్ చేపించినావు. బౌలింగ్ కూడా మావాడు బాగా చేసిండు ఈ మ్యాచ్లో. ఎన్నో ఏళ్ళ ఆకలికి ఆట మొదలైంది. మేము ఆడినప్పటి నుంచి ప్రతి మ్యాచ్ అయితే ఓడిపోయినాం. సో నాకు రోజు అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు ఓడిపోయినప్పటి నుంచి. ఇక ఈరోజు మొత్తం ప్రాక్టీస్ చేసి వచ్చినాం గెలిచినాం. ఇక ఈరోజు సర్టి తినాలి ఘోరంగా తింటే ఇలా. సో మొత్తానికి గాయస్ ఇది మేము ఆడిన మ్యాచ్. మా మ్యాచ్లో అయితే ఆర్సీబీ గెలిచింది, ఎప్పుడు ఇవరిదాకా గెలిచింది.
రియల్ మ్యాచ్లో చూద్దాం ఏ టీం గెలుస్తుంది ఏం కదా అని చెప్పేసి. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే టీంతో కంటిన్యూ అవుదామా, టీమ్స్ చేంజ్ చేద్దాం, అది కూడా కామెంట్ అయితే వేయరు. ఎక్కువ ఏం కామెంట్లు వస్తే అదైతే చేద్దాం. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.